ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు. సహోదరి మంజుల గారు నెల్లూరు నుంచి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటారు. మరి సిస్టరు జీసస్ ఆల్మైటీ గాడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి వాట్సాప్ గ్రూపుల్లో అన్నట్లో ఉంటూ చాలా అద్భుతంగా మరి దేవుళ్ళు ముందుకు సాగుతున్నారు. చాలామందిని జాయిన్ చేసి వాళ్ళందరూ ప్రతిరోజు క్విజ్ రాయటానికి, ఈ యొక్క వాక్యాన్ని వినటానికి కూడా ప్రతిరోజు వాళ్ళతో మరి ఫోన్ చేసి మాట్లాడి చదివారా, వాక్యం విన్నారని చెప్పి చాలా ప్రోత్సహించేవారు. మరి సిస్టర్ సడన్గా ఈ మధ్యన అనారోగ్యం పాలవటంతో చాలా బాధ అనిపించింది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే చాలా నీరసంగా, ఇంకా మాట రావడమే చాలా కష్టమైపోయింది. ఏదో చిన్న ప్రాబ్లం అనుకున్నాను నేను, కానీ హాస్పిటల్కి వెళ్తే ఇంకా ఐసీయూలో పెట్టాలని చెప్పి అని అన్నారంట. తర్వాత ఎంజియోగ్రామ్ చేయాలని చెప్పి, బ్లడ్ లేదని చెప్పి, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మరి ఆల్ నైట్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు సిస్టరు. దేవుడు చాలా అద్భుతం చేశారు. మరి దేవుడు తన పట్ల చేసినటువంటి అద్భుతాన్ని సాక్షి రూపంలో మనతో పంచుకోవడానికి సిస్టర్ ఉన్నారు. మనం అందరం సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నిన్నటి దినంన సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగేప్పుడు నాకు కాలు నొప్పిగా ఉందని ఆ కాలుకి యాంజియోగ్రామ్ చేశారు 9వ తారీఖున. కాస్త నొప్పిగా ఉంది, నొప్పి రాకూడదు, అందువల్ల నేను ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. ప్రేయర్ రిక్వెస్ట్ పెడితే ప్రార్థన చేశారు మీరు. చేసిన కొంతసేపటికి నాకు బాగా నొప్పి తగ్గిపోయింది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. నా కోసం ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. ఆన్లైన్ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకున్నందుకు మీకు వందనాలు. దేవునికి స్తోత్రం. ఆ మహాదేవుని కృప నాపై ఉండి ఆయన నాకు నొప్పి తగ్గించాడు. అలాగే నేను 7వ తారీఖున ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. నాకు బ్లడ్ లేదు, యాంజియోగ్రామ్ చేయాలంటే బ్లడ్ కోసం ప్రార్థన చేయండి, ఎవరన్నా ఇచ్చారు వాళ్ళు వచ్చేలాగాని ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన వెంటనే చాలామంది ప్రార్థన చేశారు. అందుని బట్టి ప్రార్థన చేసిన అందరికీ వందనాలు. దేవుని మహాకృప వలన బ్లడ్ ఇచ్చేవాళ్ళు కూడా వెంటనే వచ్చారు. అంటే చుట్టాలలో వచ్చి ఇస్తామని చెప్పేసి ఇచ్చారు. ఈ తర్వాత మన గ్రూప్లోనే జీసస్ ఆల్మైటీ గాడ్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళే నాకు ఇద్దరు ఫోన్ చేసి కావాలంటే పంపిస్తాం సిస్టర్, మీకు దగ్గరలో అందుబాటులో ఉన్న వాళ్ళని బ్లడ్ కోసం అని చెప్పి కూడా ఫోన్ చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. వాళ్ళు చూపించిన ప్రేమకి వాళ్ళకి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే ప్రార్థన చేసిన అందరికీ వందనాలు. నా కోసం నిమిషం ప్రార్థన చేస్తూనే ఉన్నారు మీరంతా. పోయిన నెలంతా అయితే నేను అస్సలు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను చాలా ఇబ్బంది పడ్డాను. 260 బీపీ ఉంది, నడవలేని స్థితి వచ్చింది, కాళ్ళు వాచి నేనైతే భోజనం కూడా చేయలేకపోయినా సరిగా. పోయిన నెలంతా నేను చాలా కొంచెం ఆహారం తీసుకున్నాను. పెరుగన్నం మాత్రం, కొంచెం మజ్జిగన్నం మాత్రమే తీసుకుంటూ అలా చాలా మాట్లాడలేకుండా ఉన్నాను. ఒకరోజు అయితే అర్ధరాత్రులు నాకు విపరీతంగా ఆయాసం వచ్చేసి నోట్లోంచి మాట రాలేదు. అసలు ఏమవుతుందో తెలియనట్లుగా ఉంటే నేను అప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను 2 టైంలో. ఆ టైంలో చాలామంది ప్రార్థన చేశారు నా కోసమే. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టంగానే అందులోంచి ఒక పాస్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి కూడా ప్రార్థన చేశారు. ఇలాగ అనుక్షణము ప్రార్థిస్తున్న ప్రార్థన గ్రూప్కి వందనాలు. ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు దీవించును గాక. ఆ మహాదేవుని కృప ఉండబట్టి నాకు ఆ టైంలో అయితే బీపీ ఉందని తెలీదు. నేను ఈ నెల 5వ తారీఖు ఆసుపత్రికి వెళ్ళేదాకా నాకైతే బీపీ ఉందని కానీ, నాకు కొంచెం హార్ట్లో ప్రాబ్లం ఉందని కానీ ఏమీ తెలీదు. ఎందుకు వస్తుందో ఏమవుతుందో అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి, దేవుడు ఇప్పుడు మీ అందరి ప్రార్థన బట్టి నేను బ్రతికున్నాను. దేవునికి స్తోత్రం చెప్పుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. నా కోసం చాలా మంది ప్రార్థన చేశారు. కొంతమంది సిస్టర్స్ అయితే
విడిగా కూడా నన్ను అడిగారు, ఏంటి సిస్టర్ మీకు ఒంట్లో బాగుండలేదని పలకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి కూడా దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అనుక్షణం నా కోసం మీరంతా ప్రార్థన చేశారు. ఆ దేవాది దేవుని కృప నాపై ఉండబట్టి నేను ఈరోజు చూడగలుగుతున్నాను. ఈరోజు బ్రతికున్నానంటే దేవుని కృప. అదంతా నా కోసం మీరు నిరంతరం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అలాగే Praise the ఈ Lord. చిన్న సాక్ష్యం మేము చేసే దేవుడు ప్రతి దీవించిన వీడియో గాక. అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.